కుట్ర జరుగుతోందా? జూనియర్ ఎన్టీఆర్పై నిజంగానే ఇలా చేయడం వెనక కారణం ఏంటి? సో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇంతగా క్యాన్సిల్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికొచ్చింది? మొత్తానికి దాదాపు 3,500 మందికి సరిపడే ప్లేస్లో 30,000 మంది వచ్చారట. సో నిజంగానే ఇప్పుడు నిజంగా వీటికి అన్నిటికీ సంబంధించి మరి ఎన్టీఆర్ పైన ఇలా జరగాలనే కావాలనే చేశారా? ఎన్టీఆర్ సోలో హీరోగా 6 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా అంటే అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఎగబడతారు, జనాలు ఎక్కువగా వస్తారని కూడా తెలిసి ఓపెన్ ప్లేస్లో ఈవెంట్కి పర్మిషన్ ఇవ్వకుండా ఇంటీరియర్లో పెట్టుకునేలా చేశారు. ఇది ఖచ్చితంగా కుట్రే. అదే ఓపెన్ ఏరియాలో పెడితే అక్కడికి లక్షల్లో జనాలు వస్తారు. వాళ్ళు సీఎం సీఎం అని అరిస్తే కొన్ని గుండెలు కుళ్ళుతో రగిలిపోతాయి. అందుకే ఈ కుట్ర. ఎన్టీఆర్ ఎదుగుదల ఎవరికి మరి అసలు ఇష్టమే ఉండదు అంటున్నారు. ప్రజలు అభిమానులు ఎప్పుడూ నీ వెంటే ఉంటారని, ఎప్పుడూ కుటుంబం కోసం ఆలోచించి మరి తన గురించి మాత్రమే ఆలోచించుకునే వ్యక్తుల గురించి మరి అసలు ఆలోచించకుండా అభిమానుల కోసం ఆలోచించే వ్యక్తివి ఎన్టీఆర్ అంటూ మీ వెంటే మేము ఉంటామంటూ అభిమానులైతే చెప్తున్నారు. సో ప్రస్తుతం నందమూరి తారక రామారావు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు ఎవరు ఎలా అనుకున్నా తను చేయాల్సిన కార్యక్రమాలు మాత్రం చేసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే. కుట్ర జరిగితే మరి నిజంగా అంతమంది ఎలా వస్తారు అని ఖచ్చితంగా అలా వచ్చి ఎన్టీఆర్ని తిట్టుకుంటూ వెళ్ళిపోవడమే అక్కడ కుట్రకి ప్లాన్. కాబట్టి ప్రస్తుతం కేవలం అక్కడ తెలంగాణ నుంచే కాదు, ఆంధ్ర నుంచి పలుమూలల నుంచి ఎన్టీఆర్ని నేరుగా చూడాలని